నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. బాబోయ్, మళ్లీ వానలు. ఈసారి కూడా ఏపీలోనే. అక్కడి ప్రజలు చినుకు పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. నేను వీడని నీడను నేనే అన్నట్టు వరుసగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరో వానగండం డేంజరబుల్స్ మోగిస్తోంది. ఏపీ వైపు మరో తుఫాను తరుముకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్తో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఈ నెల 29, 30 తేదీలలో వానలు దంచి కొడతాయని తెలిపారు. వర్షాలు మళ్లీ వస్తున్నాయని తెలియడంతో అన్నదాతల్లో ఆందోళన స్టార్ట్ అయింది. చలికాలంలోనూ వదిలిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని ముందుగానే హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టినట్టు ఉన్నాడు. ఏడాది వద్దంటే వానలు పడుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలన్నీ నాశనం అయ్యాయి. వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరుస తుఫాన్లు అన్నదాతలను కోలుకోలేని విధంగా చేశాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. అరకొరగా మిగిలిన పంటలను అయినా కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈసారి వానలతో అపార నష్టం వచ్చిందని వాపోతున్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలర్టుగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. బంగాళాఖాతం అంటేనే భయపడిపోతున్నారు ఏపీ ప్రజలు. ఇవెక్కడ తుఫాన్లు అని ఆందోళన చెందుతున్నారు. వానలు విపరీతంగా కురవడంతో మరో 5 ఏళ్లు కోలుకోలేమని చెబుతున్నారు రైతులు. తుఫాను ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించింది ప్రభుత్వం. వరి కోత కోసిన రైతులకు వర్షాలతో ధాన్యం తడవకుండా రక్షణ పొందేందుకు టార్పాలిన్లు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మినిస్టర్ ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. వరి పంట కోతలు కోయొద్దని, కోసిన పంటను కళ్ళాల్లో భద్రపరుచుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.